ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించి దౌత్యపరమైన విజయాలు సాధించిన వ్యక్తి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇప్పుడు చైనాలో పర్యటిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ఘర్షణల నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ ప్రముఖులతో భేటీ కానున్నారు. వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు బాటలు వేస్తున్నారు. మోదీ జిన్పింగ్ భేటీ తర్వాత భారత్ చైనా సంబంధాలు మెరుగుపడతాయా? బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ వస్తారా? జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు. భారత్ చైనా సరిహద్దు నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరపనున్నారు. ఇద్దరు నేతలు భారత్ చైనా సరిహద్దు వివాదంపై 25వ విడత చర్చల్లో పాల్గొననున్నారు. దాదాపు 2488 కిలోమీటర్ల పొడవైన భారత్ చైనా సరిహద్దు వివాదానికి పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ప్రతినిధుల చర్చల ప్రక్రియను 2003లో ప్రారంభించారు. ఇరు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. సరిహద్దు సమస్యతో పాటు భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలలో బ్రిక్స్ సదస్సు న్యూఢిల్లీలో జరగబోతోంది. ఈ సమావేశానికి ముందు భారత్ చైనాల మధ్య ఈ హైలెవెల్ మీటింగ్ జరుగుతోంది. బ్రిక్స్ సమ్మిట్ కు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడకుండా షీ జిన్పింగ్ భారత్ కు వస్తే ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అవుతారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. చివరిసారిగా మోదీ జిన్పింగ్ గతేడాది ఆగస్టులో తియాన్జిన్ లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే దోవల్ చైనా పర్యటనకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. చైనాతో సత్సంబంధాలు కొనసాగాలి అంటే సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం అత్యవసరం. సరిహద్దు గుర్తింపుపై అభిప్రాయాల మార్పిడికి సంబంధించి ఇటీవలే ప్రస్తావనలు పూర్తి ఫ్రేమ్వర్క్ పై ఒప్పందం కుదిరేలోపే కొన్ని ప్రాంతాల్లో ఎర్లీ హార్వెస్ట్ ఒప్పందాన్ని ఇరు దేశాలు పరిశీలిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల ఆరంభంలోనే సిక్కింలోని నాతులా పాస్, ఉత్తరాఖండ్లోని లిపులేక్ పాస్ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని ఇరు దేశాలు పునఃప్రారంభించాయి. పాకిస్తాన్తో చైనా దగ్గరవుతున్న నేపథ్యంలో దోవల్ చైనా రాయబారం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరు తెచ్చుకున్న అజిత్ దోవల్ చైనాతో సంబంధాల్లో చాలా కీలకంగా మారారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆపరేషన్ పూర్తయ్యాక ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టారు. ఉగ్ర స్థావరాలపైనే దాడి చేశామని, పాకిస్తాన్ పై కాదని ప్రపంచ దేశాలకు చెప్పడంలో విజయం సాధించారు. అందుకే ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ కు ఇతర దేశాలు మద్దతు ప్రకటించలేదు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాలైతే భారత్ చర్యలను పూర్తిగా సమర్థించాయి. అలాంటి అజిత్ దోవల్ చైనాలో అడుగు పెట్టారంటే పాక్ వెన్నులోనూ వణుకు పుడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టడంలోనూ దోవల్ కీలకంగా వ్యవహరించారు. 2019లో పుల్వామా దాడుల అనంతరం నిర్వహించిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఆపరేషన్ లోనూ దోవల్ కీలక పాత్ర పోషించారు. వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దోవల్ రాయబారం కీలకంగా మారనుంది. భారత్ చైనా అభివృద్ధిలో జతకడితే ప్రపంచాన్నే శాసించే ఛాన్స్ ఉంది. మోదీ జిన్పింగ్ భేటీ జరిగితే అది ఇరు దేశాల సంబంధాలకు ఒక కొత్త దిశానిర్దేశం కానుంది. ఆసియా ఖండంతో పాటు ప్రపంచ శాంతికి భారత్ చైనా సంబంధాల్లో స్థిరత్వం ఎంతో కీలకం. 2020 గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత సుమారు 4 ఏళ్ల పాటు భారత్ చైనా సంబంధాలు స్తంభించిపోయాయి. 2024లో రష్యాలోని కజాన్ లో జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీ జిన్పింగ్ సమావేశం, ఇటీవలే కుదిరిన సరిహద్దు గస్తీ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య విభేదాలు కొంతమేర తగ్గాయి. అయితే ఇరు దేశాల మధ్య ఇంకా చాలా అనుమానాలున్నాయి. సంబంధాలు
పూర్తి స్థాయి సాధారణ స్థితికి రాలేదనే చెప్పాలి. ఎన్ని విభేదాలు ఉన్నా భారత్ చైనా ఇప్పుడు వాణిజ్యం, పరస్పర సహకారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 2000 సంవత్సరంలో $3 బిలియన్ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2025 నాటికి $128 బిలియన్ చేరుకుంది. చైనా సరిహద్దుల్లో కవ్వింపులు మానుకుంటే ఇరు దేశాలకు మంచిదంటున్నారు విశ్లేషకులు.